ఇక్కడ ఎవరైనా పాత సామాన్లు కొనే అతన్ని చూసారా? లేదు సార్. ఏవండి, పాత సామాన్లు కొనుక్కున్న వాళ్ళని ఏమైనా చూసారా? చూడలేదమ్మా. పాత సామాన్లు కొంటాం, ప్లాస్టిక్ డబ్బాలు కొంటాం. ఏవండి, ఏవండి, ఇందాక 4 నంబర్ లైన్ లోకి వచ్చింది మీరేనా? అవునండి, నేనే అండి వచ్చింది. మోపెడ్ బండిని ఇంట్లో తూకానికి వేశారంట. అది నువ్వేమైనా తీసుకున్నావా? మోపడి బండా? లేదు సార్, నేను కాదు సార్. వేరే వాళ్ళు ఎవరో తీసుకొని ఉంటారు. వేరే ఎవరైనానా? అది ఎవరై ఉంటారో ప్లీజ్ కొంచెం ఐడియా ఉంటే చెప్పండి. ఆ బండి మాకు చాలా ముఖ్యం. ఒకసారి ఆలోచించి చెప్పండి. చాలా హెల్ప్ అవుతుందండి అది తెలిస్తే. ఈ పనుల్లో చాలా మంది తిరుగుతూ ఉంటారు మేడం. పలానా వాళ్ళని ఏం చెప్పలేం మేడం. పాత సామాన్లు కొనడానికి ఒక షాప్ ఉంటుంది. షాప్ వాళ్ళకి అమ్ముతారంటున్నారు కదా, అందరూ ఒకే చోట అమ్ముతారా? అవును మేడం. అడ్రస్ చెప్తారా? ఇలా నేరుగా వెళ్ళి ఎడం వైపు తిరగండి. థ్యాంక్ యూ అండి. పాత సామాన్లు కొంటాం. దామిని, దామిని. అమ్మా, ఇప్పుడు ఈ తింగర్ దాని ముఖ చిత్రం ఎలా ఉంది? అవమానానికి అసహనానికి మధ్యలో నలిగి పచ్చడైపోతా ఉండదమ్మే. ఇప్పుడు ఆ పచ్చడికి మనం వెళ్ళి తాలింపు పెడితే ఈ దామిని కాస్త తాటకిలాగా మారిపోద్ది. అప్పుడుంటుంది అస్సలైన ఆట. అయితే పదమ్మే, ఎల్లి తాలింపు పెట్టేద్దాము. పద. అర్థమైందమ్మ గారు, దూరంగానే ఉన్నాం. కీప్ డిస్టెన్స్. ఇది ఓకే కదమ్మా? ఏంటి ఎక్స్ట్రాలా? అయ్యయ్యో అమ్మగారు, తమరి ముందు ఎకష్టాలు చేసేంత కొలెస్ట్రాల్ మా కాడ యాడుండదమ్మా. అమ్మగారు, మీరంటే ఎవరు? హెడ్ మీద కిరీటం లేదు కానీ తమరే కదా ఈ ఇంటి ప్రిన్సెస్. ఇక్కడ మీరు తలుచుకుంటే ఏదైనా జరిగిపోద్ది. గాలైనా తమరు ఆగాలి అంటే ఆగాల్సిందే. అదే కదా ఇక్కడ మీ కెపాసిటీ. ఏంటి సోప్ వేస్తున్నారా? సోపేసినా మాపేసినా తమరు పడిపోతారా ఏంది? పడను. అందుకేగా ఉన్నదే చెప్తున్నాం మీతో. కానీ అమ్మగారు, ఇంత కెపాసిటీ కలిగిన మీ మీద ఆఫ్టర్ ఆల్ వేరే ఇంటి నుంచి బతకటానికి కోడలుగా వచ్చిన ఆ శరణ్య మేడం చెయ్యెత్తడం చూసి భరించలేకపోయామమ్మా, భరించలేకపోయాం. ఆవిడ చేసిన ఆ పనికి అప్పుడే అక్కడే ఖండాలుగా ఖండించాలని గొంతు వరకు వచ్చిన పనులం కదమ్మా. అనే స్థాయి మాది కాదని నోరు మూసుకొని ఉండిపోయాం. అమ్మగారు, మాకే ఆవిడ చేసిన పడికి అంత ఒళ్ళు మండిపోయి ఉండదంటే మీరైతే ఇంక బూడిదైపోయి ఉండాలా. అయినా కూడా మీరు ఏమీ చేయలేక మూగదానిలాగా నోరు మూసుకొని చేతకాని దానిలాగా భయపడి వెనకడుగు వేశారంటే
మాకు చాలా చిన్నతనంగా ఉంది అమ్మగారు. ఎంతకాలం తమర్ని దూరంగా తుంచేసి అనాథగా పెంచేసింది సాలక ఇప్పుడు కూడా తమర్ని అట్టాగే చూస్తున్నారేమోనని ఎందుకో మాకు అనిపిస్తా ఉండదు అమ్మగారు. మీ మనసులో కూడా మీ స్థాయిని ఇట్టా తగ్గించుకుంటూ పోతే కొద్ది రోజులకి ఈ ఇంట్లో మీకు మాకు పెద్ద తేడానే ఉండదమ్మగారు. ఆ, ఏదైనా మొక్కగా ఉన్నప్పుడే వంచాలమ్మా, లేదంటే అమ్మా అయ్యో అంటూ మొక్కేదాకా తీసుకొస్తారు. అర్థమైందా? ఏయ్ షటప్. ఇలాంటి ప్రవప్ చేసే మాటలు చెప్తే నమ్మేసి తింగర్ దాన్లా మీరు చెప్పినట్టు ఆడేస్తా అనుకున్నారా? అంత లేదు. నేను చాలా తెలివైన దాన్ని. ఏ విషయమైనా 1కి 10 సార్లు థింక్ చేసి మనసులో సింక్ చేసుకుంటాను. ఈ దామినితో అంత ఈజీ కాదు. వెళ్ళండి.